రహానుద్దీన్ రాజయోగి నమో నమః. పెద్దలకు, సభలో ఉన్నటువంటి యొక్క భక్తులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు జరపబడేటువంటి యొక్క శ్రీ చంద్రమాంబ గారి పంచమ వార్షిక ఆరాధన కార్యక్రమంలో పాల్గొనటం మనందరికీ ఆనందదాయకం. శ్రీ అమ్మగారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎందుకనంటే గన్నారంలో ఉన్నప్పుడు నుంచి కూడా నేను మా నాన్నగారితో కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఆ తరువాత అనేకసార్లు మా అమ్మగారు నేను కలిసి వెళ్ళినప్పుడు కానీ వారు ఎంతో ప్రేమతో, ఆదరణతో చూసుకునేటువంటి వారు. ఆ మహాతల్లిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. ఎందుకు అనంటే అమ్మగారు పరమశాంతి స్వరూపులు, అనురాగమూర్తి, ప్రేమమూర్తి, ఎలాంటి కల్మషం లేనటువంటి యొక్క వ్యక్తిత్వం గలవారు. ఇక వారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇకపోతే నేను ఒక శ్లోకాన్ని గురించి వివరించదలుచుకున్నాను. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి యొక్క గురుగీతలు అనేటువంటి యొక్క ఘట్టంలో పార్వతీ పరమేశ్వరులకు జరిగినటువంటి యొక్క సంవాదంలో భాగం. ఓ పార్వతి, గురుతత్వం యొక్క నిజస్థితిని తెలుసుకొనక చేసేది సమస్తమైనటువంటి యొక్క అంటే జపతప వ్రతములు, యాగములు, యజ్ఞములు, తీర్థయాత్రాది సేవనములు, సమస్తమైనటువంటి యొక్క సత్కర్మలు గురుతత్వము యొక్క నిజస్థితిని తెలుసుకొనక చేసిన ఇవన్నీ కూడా వ్యర్థమే అని ఆ శ్లోకం యొక్క భావం. అంటే ఇందులో ప్రస్తావించినటువంటి విషయం ఏమిటి అంటే గురుతత్వము యొక్క నిజస్థితిని తెలుసుకోవాలి అని పరమేశ్వరుడు మనందరికీ తెలియజేశారు. గురు ప్లస్ తత్వము. గురుస్వరూపాన్ని గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే అసలు గురువు అనేటువంటి యొక్క పదం ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క ప్రభావం ఏమిటి? ఎందుకంటే సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురురిత్యాక్షరద్వయం అన్నారు. 7 కోట్ల మహామంత్రములకు కూడా గురు అనే 2 అక్షరముల మంత్రము తల్లి వంటిది. అలాగే గు శబ్దస్త్వంద్వకారా స్యాత్ రు శబ్దస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యాక్షరద్వయం. అజ్ఞానం అనేటువంటి యొక్క అంధకారమును నశింపజేసి జీవుని యొక్క ముక్తికి మూలమైనటువంటిది గురు అనే 2 అక్షరముల మంత్రము. గుకారంచ గుణాతీతం రుకారంచ రూపవర్జితం. గు అనేటువంటి యొక్క అక్షరమునకు గుణము లేనిది,
రు అనే అక్షరమునకు రూపము లేనిది, గుణరూపములకు అతీతమైనటువంటిది గురుస్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎప్పుడు వింటూ ఉన్నాము, పారాయణం చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం గురుపదాన్ని గురించి. అయితే గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలుసుకొనక చేసేది సమస్తమైనటువంటి యొక్క ఈ పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అని అక్కడ చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, ఈ చేసేటువంటి యొక్క సమస్త పుణ్యకర్మల యొక్క ఫలము పుణ్యమై ఉంది. ఈ పుణ్యము జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత, కొంచెం సౌండ్ తగ్గించాలి, రీసౌండ్ వస్తుంది. ఆ స్వర్గాది లోకములకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఆ స్వర్గ సుఖాన్ని అనుభవించి మళ్ళీ సంచిత కర్మానుసారంగా కొంత ప్రారంధమును వెంట తీసుకొని మళ్ళీ జన్మకు రావాల్సిందే. కనుక జన్మకు కారణమైనటువంటివి కాబట్టి అవి ఎన్ని చేసినా కూడా జన్మ లేకుండా చేసేటువంటివి కావు. కనుక అవన్నీ వ్యర్థమే. అంటే ఇంతకుముందు భోజనం చేస్తాం, విందు భోజనం చేస్తాం, మరలా కొన్ని గంటలు గడిచిన తర్వాత ఈ తిన్నటువంటిది జీర్ణమైపోతుంది, మళ్ళీ ఆకలి కలుగుతుంది, మళ్ళీ తినాలి. అలా జీవుడు చేసుకున్నటువంటి యొక్క పుణ్య పాప కర్మలన్నీ కూడా తిరిగి అనుభవిస్తాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. క్షీణే పుణ్యమర్చలోకం విశంతి అని భగవద్గీతలో చెప్పిన రీతిగా తాను వెంట తీసుకుని వెళ్ళినటువంటి యొక్క పుణ్యము అనుభవించడం వలన తరిగిపోతుంది, క్షీణించిపోతుంది. మళ్ళీ తిరిగి భూలోకములకు జన్మకు రావాల్సిందే. మరలా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం అనుభవించవలసిందే. మరలా గర్భ నరకాలని, పున్నామ నరకాలని, అలాగే ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక తాపత్రయాగ్నిని అనుభవిస్తూ మరణ అవస్థను పొందవలసిందే. జీవుడు అనేక జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మల యందు అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములను అనుభవిస్తూ తప్పించుకోవడానికి వీలు లేక పరితపిస్తూ ఉన్నటువంటి యొక్క జీవునకు కేవలం ఈ సత్కర్మ సదాచారములు చాలవు. గురుతత్వం యొక్క నిజస్థితిని తెలుసుకున్నట్లయితే కర్మరహితమై జన్మరహితుడవుతున్నాడు. కాబట్టి కేవలం కర్మరహితము గురుతత్వము యొక్క నిజస్థితి వలననే జరుగుతుంది. తత్వం, తత్, త్వం, తత్ ప్లస్ త్వం, తత్ ఆ పరమాత్మ స్వరూపం, తత్పద లక్ష్యార్థమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపం, త్వంపద లక్ష్యార్థమైనటువంటి యొక్క జీవాత్మ స్వరూపం. ఈ రెండిటి యొక్క అసిపదము ఏకత్వం, ఐక్యం. సామవేద మహావాక్యం చెప్పింది తత్వమసి బ్రహ్మ, తత్ త్వం అసి, తత్వమసి. పరమాత్మ యొక్క నిజస్థితి, జీవాత్మ యొక్క నిజస్వరూపము, ఈ రెండిటి యొక్క ఐక్యము. ఈ మూడు విషయాల్ని గురించే వేదశిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తులు, మహావాక్యములు, భగవద్గీతాది సద్గ్రంథములన్నీ కూడా ముక్తకంఠంగా చెప్పినటువంటి భావం ఏమిటి అని అంటే, పరమాత్మను గురించి, జీవాత్మను గురించి, జీవాత్మ పరమాత్మలో ఐక్యము చెందేటువంటి యొక్క విధానాన్ని గురించి ప్రముఖంగా చెప్పడం జరిగింది. దాన్నే బ్రహ్మ విద్య అంటారు, దాన్నే ముక్తిపథం అంటారు. కనుక పరమాత్మ స్వరూపం యొక్క నిజస్థితి, ఇక్కడ నిజస్థితి అని ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే,
పరమాత్మకు రెండు స్వరూపాలు, ఒకటి మాయాస్వరూపం, ఒకటి నిజస్వరూపం. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క మాయాస్వరూపం. ఈ సృష్టికి కారణభూతమైనటువంటి యొక్క అధిష్టాన చైతన్య బ్రహ్మం ఏదైతే ఉందో అది దాని యొక్క నిజస్వరూపం. కాబట్టి పరమాత్మ యొక్క నిజస్వరూపము నిరాకారము, నిర్గుణము, శాశ్వతము, నశించేది కాదు అని శాస్త్రములు ఉద్ఘాటించినవి. ఆంజనేయులకు రామచంద్రుడు కూడా రా తత్పదార్థస్యత్మకారస్త్వం పదార్థవాన్ తయో సంయోజనమసిత్యర్థే తత్వవిదో విదుః. ఆంజనేయ రా అనేటువంటి యొక్క అక్షరమునకు తత్పదము యొక్క భావం ఏదైతే ఉందో అది తెలియబడుతుంది. రా తత్పదార్థస్యాత్, ఆ తత్పదము యొక్క సారమే రా అను అక్షరముగా, మకారస్త్వం పదార్థవాన్, మా అను అక్షరము ఆ త్వంపద లక్ష్యార్థంగా, తయో సంయోజనమసిత్యర్థే, ఈ రెండిటి యొక్క ఏకత్వమే అసిపదముగా తెలుసుకోమని చెప్పి, నా స్వరూపము కరచరణాది అవయవములు లేనటువంటిది, నా నిజస్వరూపము యత్తదృశ్యమగ్రాఖ్యమగోత్రమవర్ణమచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరః. మండకోపనిషత్తు చెప్పినట్లుగా నా నిజస్వరూపము కరచరణాది అవయవములు లేనటువంటిది, నామరూప కులగోత్రములు లేనటువంటిది, జనన మరణములు లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అట్టి నా నిజస్వరూపమును రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసో పరబ్రహ్మ విధీయతే చిన్మయస్య ద్వితీయస్య నిష్కళస్య శరీరిణః. అట్టి నా నిజస్వరూపము రమంతే యోగినోనంతే, యోగులు తమ హృదయమునందే తమ ఆత్మస్వరూపముగా ఎరింగి సదా ఎల్లప్పుడూ నాతోనే రమించుచున్నారు. రమతీతః రామః, నాయందు రమించుచున్నారు. అందువల్లనే నాకు రామ అనేటువంటి యొక్క పేరు సార్థకమైంది. అట్టి నా నిజస్వరూపము చిన్మయమైనటువంటిది, నాకు రెండవది లేక ఏకమైనటువంటిది. చిన్మయస్య ద్వితీయస్య నిష్కళస్య, శుద్ధమైనటువంటిది, ఏ యొక్క కళంకము లేనటువంటిది. అట్టి నా నిజస్వరూపమును యోగులు తమ ఆత్మస్వరూపముగా తెలుసుకొని సదా ఎల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉన్నారు అని అక్కడ రామచంద్రుడు ఆంజనేయునికి చెప్పినట్లుగా ఆ ఉపనిషత్తు చెప్తుంది. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మమ ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏవైతే అర్జున ఇప్పటిదాకా నీవు ధర్మము ధర్మము అని పలుకుతున్నావో, నువ్వు పలికేటువంటి యొక్క ధర్మములన్నీ పక్కన పెట్టి మమ ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కనిగా శరణు పొందు. ఆ నన్ను అనే పదంలో పాంచభౌతికమైనటువంటి యొక్క ఆ లీలామానుష విగ్రహమే కృష్ణుడని, ఆ దశరథునికి పుట్టినటువంటి మాంసపు శరీరమే కృష్ణుడని నేనని అందరూ భావిస్తున్నారు. కానీ నా నిజస్వరూపము సర్వజీవుల హృదయములయందు ఏది వ్యాపించబడి ఉండి నేను నేను అని స్ఫురిస్తుందో పలుకుతుందో అది నా నిజస్వరూపము. నాకు ఈ దేహం కానీ లేక ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంఘాతం కానీ ఇది అంతయు కూడా
కేవలం కార్యార్థమై వచ్చినటువంటి యొక్క మాయా స్వరూపమే కానీ దానికి జననం ఉంది, మరణం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది. కానీ నిరాకారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమైన నాకు ఏ వికారములు లేవు అని ఈ విధంగా ఆ యొక్క నిరాకార నిర్గుణమైనటువంటి యొక్క ఏ స్వరూపమైతే ఉందో అది గురుస్వరూపముగా తెలియబడుతుంది. అట్టి నిరాకారమైనటువంటి యొక్క ఆ పరమాత్మ స్వరూపాన్ని మనకు తెలియజేయడం కోసం గురువు ఒక శరీరమును ధరించి జన్మకు రావాల్సి వచ్చింది. ఎలా అయితే ధర్మాన్ని ఉద్ధరించడం కోసము అవతారమూర్తులు ఎట్లా జన్మకు వచ్చారో అదేవిధంగా తనను ఆశ్రయించినటువంటి యొక్క భక్తుల్ని ఉద్ధరించడం కోసం గురువు ఒక శరీరమును ధరించి వచ్చారు. జగదాధారుండనే భగవంతుడు ఈ జగతిలోన భక్తుల కొరకై శ్రీ గురు రూపము దాల్చి నిగమాంత వేద్యుని నిజరూపం ఎరిగించే కొరకు ఆ జగత్తుకు ఆధారభూతమైనటువంటి యొక్క ఏ పరబ్రహ్మమైతే ఉన్నాడు ఆ పరబ్రహ్మము ఒక రూపమును దాల్చి శ్రీ గురు రూపమును దాల్చి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే తన్ను ఆశ్రయించినటువంటి యొక్క భక్తులకు తన నిజస్వరూపమును దర్శింపజేసి వారి యొక్క కర్మల్ని నశింపజేసి ముక్తిని ప్రసాదించడం కోసం జగదాధారుండనే భగవంతుడు ఈ జగతిలోన భక్తుల కొరకై శ్రీ గురు రూపము దాల్చి నిగమాంత వేద్యును నిగమాంత వేద్యుని నిజస్వరూపం ఎరిగించే కొరకు నిగమములు ఆ వేదశిఖలైనటువంటి యొక్క వేదములు వేదశిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తులు ఏ పరబ్రహ్మమును గురించి దృఢముగా ఒక్కాణించినయో అట్టి పరబ్రహ్మం యొక్క నిజస్వరూపం తెలియజేయటం కోసం గురువు ఒక శరీరమును ధరించి జన్మకు రావాల్సి వచ్చింది. అంగములు లేని నిస్సంగ పరబ్రహ్మ అంగములు దాల్చే అంతు తెలుపుటకునై కాబట్టి గుణరూపములు లేనటువంటి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది గురుస్వరూపం. అందుకే మా తండ్రి గారు అయినటువంటి యొక్క బుర్హానుద్దీన్ స్వాముల వారు తత్వంలో గురుస్వరూపము తెలియా తరమాయిలలోన హరిహారాదులకైనాను సద్గురు లేక హరిహారాదులకైనాను గురుస్వరూపం తెలియ ఆ హరిహరాదులకు కూడా తరము కాదు. ఎందువల్ల వారు కూడా గురువును ఆశ్రయించియే ఆ గురుస్వరూపం యొక్క నిశ్చయాన్ని తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. గురువు లేని విద్య కూడదే పనికైనా అజునికైనా వాని అబ్బకైనా తాళము తీయని తలుపెట్లు వచ్చురా విశ్వదాభిరామ విన్నవేమ అన్నారు. అతః శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మ బ్రూహీతి. వేదోపనిషత్తుల్లో ఒకటైనటువంటి యొక్క మహానారాయణ ఉపనిషత్తు గర్భీకృతమైన అనంతోపనిషత్తు ఈ విషయాన్ని చెప్తుంది. అతః శివం సనాతనం ప్రణమ్య భగవాన్ ఆ సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆశ్రయించి ఆయనకు ప్రణవమిల్లి నాకు శాశ్వతమైనటువంటి యొక్క తత్వాతీతమైనటువంటి బ్రహ్మమును తెలియజేయుమా అని ఆయన వేడుకున్నట్లుగా అనంతోపనిషత్తు చెప్తుంది. శాశ్వతమైన తత్వాతీత బ్రహ్మమును గురించి తెలియచేయుము. తత్వమునకు అతీతముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మము దాన్నే పరిపూర్ణ పరబ్రహ్మం అంటారు. తత్వం అంటే పరమాత్మ జీవాత్మ ఈ రెండిటికి కూడా అతీతంగా ఏ యొక్క శాశ్వతమైనటువంటి యొక్క పరబ్రహ్మం ఉన్నాడో అటువంటి యొక్క పరబ్రహ్మమును నాకు తెలియజేయుమని ఆ బ్రహ్మ కూడా వేడుకున్నాడు ఆ దక్షిణామూర్తిని.
కాబట్టి అట్టి బ్రహ్మకు కూడా దక్షిణామూర్తిని ఆశ్రయించవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకోసం అంటే గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలుసుకోవడం కోసం. అట్టి గురుస్వరూపం యొక్క నిజస్థితి కేవలము సద్గురుని యొక్క ఆశ్రయం మాత్రం చేతనే అది కలుగుతుంది, తెలియబడుతుంది. ఏది పరమాత్మయో ఏది జీవాత్మయో, ఈ జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యస్థితి ఎలా కలుగుతుందో గురువు చెప్పకుండా ఎంతటి వారు కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాదు. గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యతః గ్రంథకోటిభిః. గురుముఖత తెలుసుకోకుండా కోటి గ్రంథములు చదివినా కూడా గురుస్వరూపం ఇట్టిది అని తెలియబడదు. కనుక ఇక్కడ పరమేశ్వరుడు కూడా పార్వతీదేవితో అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎన్ని చేసినప్పటికీ గురుస్వరూపము యొక్క నిజస్థితిని తెలుసుకోకపోయినట్లయితే ఈ చేసినటువంటి అవన్నీ కూడా వ్యర్థమే పార్వతి అన్నది. అలాగే శంకరాచార్యుల వారు కూడా ఈ యొక్క శ్లోకాన్ని పోలే ఇంకొక శ్లోకం చెప్పారు. జపస్తపో వ్రతాని దానాని యజ్ఞంచ సత్కర్మ ఆశ్రమ స్వీకారం వల్ల కానీ, జపతపములు సలుపుట వల్ల కానీ, వ్రతాని దానాని తపాంసి యజ్ఞ సత్యంచ తీర్థాశ్రమ కర్మయోగ స్వర్గార్థమేవ శుభమో ధ్రువంచ జ్ఞానం ధ్రువం శాంతికరం మహార్థం. వ్రతాని దానాని తపాంసి యజ్ఞ, ఇవన్నీ కూడా వ్రతములు, తపములు, దానములు, యజ్ఞములు, తీర్థయాత్ర సేవనములు ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి పుణ్యకర్మలు చేయడం వల్ల అతనికి విశేషమైన పుణ్యఫలం అయితే లభిస్తుందేమో, దానివల్ల స్వర్గాది సుఖములు లభిస్తావేమో, కానీ పరమశాంతి స్వరూపమైనటువంటి యొక్క మోక్షము కేవలం జ్ఞానం వల్లనే లభిస్తుంది. జ్ఞానం వినా మోక్షం ఇది వేదాంతటిని, మహాజ్ఞానం లేకుండా వేద ముక్తి లభించదు. జ్ఞానాదేవత కైవల్యం, ఆంజనేయ జ్ఞానం వల్లనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని రామచంద్రుడు చెప్పారు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధో కాలేనాత్మని విందతి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. నహి జ్ఞానేన సదృశ్యం, లోకములో ధర్మ మార్గములు ఎన్ని ఉన్నప్పటికీ జ్ఞానముతో సమానములు కాదేరు, జ్ఞానంతో సమానం కావు. అనేక జన్మార్జిత పాప పంకిలము చేత అపవిత్రమై ఉన్నటువంటి యొక్క జీవుని చిత్తమును జ్ఞానము శుద్ధమనర్చి పవిత్రునిగా చేస్తుంది. పవిత్రమిహ విధముత్తమం. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం మాత్రమే జీవుని చిత్తమును శుద్ధమనర్చునటువంటిది. అట్టి జ్ఞానము తస్వయం యోగ సంసిద్ధో కాలేనాత్మని విందతి. తన స్వరూపముగానే, తన లోపలే అది ప్రతిష్ఠితమై ఉంది. దేహో దేవాలయ జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్. దేహం అనే దేవాలయంలోనే దేవుడు ఉన్నాడు. ఆ జీవునికి పూజారిగా, ఆ దేవునికి జీవుడు పూజారిగా ఉన్నాడు. రోజుకు 21,600 సార్లు సోహం సోహం అని ఆ దేవునికి జీవుడు పూజిస్తూ ఉన్నాడు. అట్టి హంస జపము యొక్క అంతరార్థమెరిగి జపిస్తేనే అది తారకమవుతుంది, అది హంస సూత్రం అవుతుంది, అది హంస మంత్రం అవుతుంది, అది ముక్తి స్వరూపం అవుతుంది.
హంస హంసేతియో భ్రూయాత్ హంసో నామ హరిశివ గురు వక్రాతు లభ్యంతే ప్రత్యక్ష సర్వతోముఖం. ఈ హంస సంచార రహస్యమును తెలిసి ధ్యానించు జ్ఞానులు హరిహరాది దేవతలతో సమానులగుచున్నారు. ఇక్కడ ఏమిటి అంటే హంస సంచార రహస్యం. హంస సంచారము సమస్త జీవుల్లో జరుగుతుంది, మానవుల్లోనే కాదు, పశు పక్షి క్రిమి కీటకాది సృష్టిలో ఉన్నటువంటి యొక్క ప్రతి జీవి యందు కూడా ఈ హంస సంచారం జరుగుతుంది. కానీ అప్పుడు తారకం కాలేదు. ఎప్పుడవుతుంది? దాని యొక్క రహస్యమును తెలిసి జపించినప్పుడు. ఏ ఇడా పింగళ 2 నాడుల ద్వారా సంచరిస్తున్నటువంటి యొక్క హంస అయితే ఉందో అది సుషుమ్నాళంతర్గతమై నడిచినప్పుడు హంస అనేటువంటి యొక్క పలుకును వదిలేసి సోహం అనే పలుకుతుంది. ఊర్ధ్వముఖమై ప్రయాణం చేసేటప్పుడు సో అనే శబ్దం వస్తుంది, అధోముఖంగా తిరిగి వచ్చేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది. 2 కలిసి సోహం అవుతుంది. అంటే జీవుడు తనకు తాను ఆ బ్రహ్మమే నేనే బ్రహ్మం అనేటువంటి యొక్క పలుకుతున్నాడు. ఇడా పింగళ 2 బట్టి సుషుమ్న సందుకు నడుపగ బాట నలిగి అలవాటై నడుచును ఓరన్న. ఈ నడకను నడిపిన వారే పుడమిలో రాజయోగులకు రాకడ పోకడ 2 లేవురవోరన్న. ఈడా పింగళ 2 బట్టి సుషుమ్న సందుకు నడుపగ బాట నలిగి అలవాటై నడుచును ఓరన్న. అది రహస్యం. ఏదైతే లోపలికి వెళ్ళేటప్పుడు పలికేటువంటి హమ్ అనేటువంటి యొక్క శబ్దం ఏదైతే ఉందో, అలాగే బయటికి వచ్చేటప్పుడు పలికేటువంటి యొక్క సా అనే శబ్దం ఏదైతే ఉందో, ఏ హంస అయితే ఉందో అది ఊర్ధ్వగామి అయినప్పుడు, సుషుమ్న సందున నడిపించినప్పుడు ఆ హమ్ కాస్త సో అవుతుంది, సా కాస్త హమ్ అవుతుంది. దీన్నే తారక మంత్రం అన్నారు, దీన్నే అజప గాయత్రి మంత్రం అన్నారు, దీన్నే హంస సూత్రం అన్నారు. హంస యోగంబు సరిసాటి అవని లేదు, సంచరించును మదిలోన శంకరుండు, ధ్వంస మొనరించు ఎరుక దర్పణమణంచు విశ్వదాభిరామ విన్రవేమ అన్నారు. జడలు కట్టనేల సన్యాసి కానేల, ఒడలు విరుచునట్టి యోగులెల్ల, ముక్తి కంతను బట్టి ముద్దాడనే కదా విశ్వదాభిరామ విన్రవేమ. ఈ రహస్యమును తెలుసుకొని సర్వము గురుస్వరూపమే, తాను గురుస్వరూపమే అనేటువంటి యొక్క అఖండ జ్ఞానమును పొంది సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః, కృశోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం ఇది భావన రూపేణ వ్యవహారేణ బధ్యతే. మహోపనిషత్తు చెప్తుంది ఈ సమస్తము బ్రహ్మస్వరూపమే. ఏ కారణ వస్తువు నుండి, ఏ యొక్క అఖండ చేతన బ్రహ్మము నుండి కలిగినటువంటి యొక్క ఈ సమస్తము కూడా ఆ అఖండ చేతన బ్రహ్మం యొక్క స్వరూపమే, దానికి భిన్నం కాదు. అలాగే ఏదైతే అజ్ఞానమునందు ఉండి ఈ శరీరమే నేను, ఈ శరీర సంఘాతమే నాది, నేను స్త్రీని, నేను పురుషుడను, నేను పుడుతున్నాను, నేను చస్తున్నాను, నాకు సుఖం ఉంది, దుఃఖం ఉంది అనేటువంటి యొక్క ఏ భావం అయితే ఉందో ఆ భావమును విడిచి ఆ బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ. ఏ మహావాక్యములు ఏ బ్రహ్మతత్వాన్ని గురించి అయితే వేదవ్యాస మహర్షి మనకు అందించారో ఆ మహావాక్యముల యొక్క సారాంశమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును ముందుగా సాధకుడు చక్కగా తెలుసుకోవాలి. మాటల చేతను బ్రహ్మం బగునా భూటకమందురు ఓరన్న,
చేతులు చేయక పనులెన్నటికి కానేరవురా ఓరన్న. ఎన్ని మాటల చేత కూడా తాను బ్రహ్మము అయ్యాను అని తాను ఎంత మరణం చేసినా కూడా నేనే బ్రహ్మమే నేను అన్నా కూడా ఆ బ్రహ్మం అయ్యేటువంటి యొక్క ఏ మర్మం అయితే ఉందో, ఏ విధానం అయితే ఉందో దాని యొక్క రహస్యాన్ని గురువు ముఖత తెలుసుకోకుండా తాను బ్రహ్మం ఎలా అవుతాడు? ఒకవేళ చిలుక పలుకులు నేర్చుకొని పలికినా కూడా పంజరంలో ఉన్నంత వరకు దానికి నేర్పించిన రామ అనే పలుకును పలకమన్నప్పుడల్లా అది పలుకుతుంది. కానీ ఆ పంజరం నుంచి తప్పించుకున్నప్పుడు, పిల్లి వచ్చి పట్టినప్పుడు, అప్పుడు మళ్ళీ తన అడవి పలికే పలుకుతుంది. ఆ రామ అనే పలుకును పలకదు. ఎందుకంటే అది నేర్చుకున్న పదం మాత్రమే, వాచ్యార్థం మాత్రమే. దాని లక్ష్యార్థంలో నేనే బ్రహ్మే నేను, నాకంటే అన్యము ఇంకొకటి లేదు, ఈ సమస్తము నా స్వరూపమే, ఆ సృష్టికర్త అయిన బ్రహ్మము నేనే, ఆ పోషణకర్త అయినటువంటి విష్ణువును నేనే, ఆ లయకర్త అయినటువంటి యొక్క ఈశ్వరుణ్ణి నేనే అని నిర్భయంగా నీవు పలకగలిగినాడు. అది నీ యొక్క అంతఃకరణం యొక్క స్వానుభవం ఉన్నప్పుడు మాత్రమే ఆ పలుకు వస్తుంది. కానీ అంతఃకరణ స్వానుభవం లేనప్పుడు ఆ పలుకు రాదు. అటువంటి యొక్క ఉత్తమ భావాన్ని, అటువంటి యొక్క ఉత్తమ స్వరూపాన్ని గురువు మనకు దర్శింపజేయడమే కాదు, ఆ స్వరూపునిగా తన రూపునిగా తీర్చిదిద్దగలుగుతున్నాడు. గురువే శిష్యుడాయే, శిష్యుడే గురువాయే, గురువు శిష్యుల సందు గురుతొక్కటాయే. గురువు శిష్యుల సందు గురుతూ తానెరిగితే ఇంకేమైనా ఉందా? కాబట్టి గురువు శిష్యుడు ఇరువురు వేరుగా లేరు, ఇద్దరి గుర్తు ఒకటే. అది ఉన్నదనే గుర్తు, నేనే బ్రహ్మమనే గుర్తు కావచ్చు, లేక ఆ యొక్క అచల పరిపూర్ణ పరబ్రహ్మములో ఏదైతే నేను అనేటువంటి యొక్క ఎరుక ఉందో, భ్రాంతి ఉందో, అది లేదనేటువంటి యొక్క విషయం. కానీ అది కేవలము గురువు వలననే తెలుసుకోవలసినటువంటి భావం. కాబట్టి శిష్యుడు గురువును సర్వకాల సర్వావస్థల యందు కూడా నగురోరధికం, నా గురువు కంటే అధికమైనటువంటి వారు లేరు, నా గురు మంత్రము కంటే అధికమైన మంత్రము లేదు, నా గురువు సూచించినటువంటి మార్గము కంటే వేరైన మార్గము లేదు అని మనస వాచ కర్మణ స్థిరత్వంతో నడుచుకోగలిగినాడు. ఆ శిష్యుడు యొక్క జన్మ ధన్యమవుతుంది, అతడు కడతేర్తాడు, జన్మరహితుడవుతాడు. కాబట్టి గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలుసుకోవాలి, గురు అనే పదము యొక్క భావాన్ని తెలుసుకోవాలి. కేవలము కంటికి కనబడుతూ ఉన్నటువంటి యొక్క ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ పాంచభౌతిక శరీరం మాత్రమే గురువు కాదు. సర్వమును నడిపిస్తున్నటువంటి అధిష్టాన చేతన బ్రహ్మమే గురువై ఉన్నాడు. ఆయన నిరాకారమై, నిర్గుణమై, శాశ్వతమై ఉన్నాడు. అటువంటి గురుస్వరూపాన్ని చక్కగా తెలుసుకొని విచారణ వలన స్వానుభవమును తెచ్చుకొని, అది గురువు వల్లనే, గురు సన్నిధానం అందే అంతటి గొప్ప భావాన్ని గురువు తెలియజేయడం వల్ల గురు పదము గొప్పదైంది, గురువు గొప్పవాడయ్యాడు. కనుక ఆ గురువుకు తను మను ధనములు అర్పించి నిరహంకారులై, నిగర్వులై, సాష్టాంగ నమస్కారం ఆచరించి వారు చెప్పేటువంటి యొక్క చక్కని బోధాగ్ని చేత సాధించుకోవాలి అని మనకు శాస్త్రాలు కానీ, పెద్దలు కానీ, మన గురువులు కానీ మనకు బోధించారు, అందించారు. కాబట్టి ఆ మార్గంలో మనమందరం కూడా నడిచి తరించాలని ఆశిస్తూ, జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.